దళిత క్రైస్తవ ఐక్యత పార్లమెంట్ సమావేశంలో పార్లమెంట్ దళిత క్రైస్తవ ఐక్యత ఐక్యత దళిత క్రైస్తవ ఐక్యత దళిత క్రైస్తవ ఐక్యత దళిత క్రైస్తవ ఐక్యత దళిత క్రైస్తవ ఐక్యత రద్దుపరచాలి. ఎస్సీ ప్రెసిడెంట్ ఆర్డర్ వెంటనే, ఎస్సీ ప్రెసిడెంట్ ఆర్డర్ పారతిని వెంటనే. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, ఎస్సీ ప్రెసిడెంట్ ఆర్డర్ పారాతిని సవరణ చేయాలనే డిమాండ్ తోటి హన్మకొండ అంబేద్కర్ విగ్రహం నుండి వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు శాంతియుత నిరసన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కమిషన్లు స్పష్టంగా దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పింది. రాజ్యాంగాన్ని గౌరవించి పరిపాలించిన కేంద్రం ప్రధానమంత్రి అయిన మోడీ గారు దళిత క్రైస్తవుల మీద ఆలోచన చేసి పార్లమెంటులో బిల్లు పెట్టండి. 77 సంవత్సరాలు అవుతుంది దేశానికి స్వాతంత్రం వచ్చి, దేశానికి రాజ్యాంగం వచ్చి మా హక్కులను కాలరాయడం జరిగింది. ఈ హక్కులను ఓన్లీ ఆధిపత్య కులాలకు లేనిది ఆర్డరు దళితులకు ఎందుకు ఆర్డర్ వచ్చింది? మతం మారిన కులం ఎందుకు మారుతుంది? ఈ దేశంలో ఆధిపత్య కులాలకు ఒక న్యాయం, దళితులకు అణగారిన వర్గాలకు ఒక న్యాయమా? ఈ సందర్భంగా తేటతెల్లం చెప్తున్నాం. రాజ్యాంగాన్ని గౌరవించి మత స్వేచ్ఛ హక్కు, రాజ్యాంగము సమానత్వ హక్కు, జీవించే హక్కు, ప్రాథమిక హక్కులు ఈ దేశంలో ప్రతి పౌరునికి హక్కులు కల్పిస్తే మరి ఆర్డర్ వల్ల ఒక నష్టం జరిగింది. మేము 2004లో కమిషన్ వేసిల్లు. ఆ రంగరాజు కమిషన్ స్పష్టంగా 2007లో నివేదిక ఇచ్చింది. దాన్ని ఆ నివేదికను మీరు ఇప్పుడు జరుగుతున్న ఏ కమిషన్ ఉందో కేజీ బాలకృష్ణ కమిషన్ త్వరగా నాల్చకుండా కేంద్రానికి త్వరగా నివేదికను పంపాల్సిన అవసరం ఉన్నది. ఇది లేకపోతే ఈ 2 తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవుల యొక్క హక్కులను, మతస్వేచ్ఛ హక్కులు కాలరాసిన ఎస్సీ ప్రెసిడెంట్ ఆర్డర్ను సవరణ చేసి రద్దుపరిచేంత వరకు మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈరోజు దళిత సమాజం, దళిత క్రైస్తవ సమాజానికి పిలుపునివ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో